హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2019లో విడుదలైన స్వీట్ హార్ట్ అనే ఇంట్రెస్టింగ్ అయిన థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. ఒక బోట్ ప్రమాదం వల్ల ఎవ్వరూ లేని ఐలాండ్ లో ఇరుక్కున్న మన హీరోయిన్ కళ్ళ ముందే తన ఫ్రెండ్స్ అందరినీ ఒక క్రియేచర్ మిస్టీరియస్ గా చంపిస్తుంది. ఆఖరికి ఒంటరిగా మిగిలిపోయిన తను ఆ దీవి నుంచి తప్పించుకుంటుందా లేదా, అసలు ఆ క్రియేచర్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చిందనే దాన్ని ఎంతో కొత్తగా చూపించేది ఈ సినిమా స్టోరీ లైన్. ఇక లేట్ చేయకుండా ఫుల్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే స్టార్టింగ్ లోనే మనకి అలల తాకిడికి ఒడ్డుకు కొట్టుకొచ్చిన జెన్ అనే అమ్మాయిని చూపిస్తారు. మెల్లమెల్లగా కళ్ళు తెరుస్తున్న తను పూర్తిగా స్ప్రోలోకొచ్చి ఎవ్వరూ లేని ఒక ఐలాండ్ లో ఇరుక్కున్నట్టు గుర్తిస్తుంది. వెంటనే భయంలో ఎక్కడుందో ఏం చేయాలో తెలియక ఎవరైనా నన్ను కాపాడండి గట్టిగా అరవడం మొదలు పెడుతుంది. ఇంతలో తనలానే తన ఫ్రెండ్ కూడా ఒక అతను ఈ ఐలాండ్ కి కొట్టుకురావడం చూసిన జెన్ దేని గురించి ఆలోచించకుండా స్పీడ్ గా అతని దగ్గరికి పరిగెడుతుంది. లక్కీలే అతను ఇంకా ప్రాణాలతో ఉండడం చూసి తను ఇలా సంతోషపడుతుందో లేదో నీటిలో కొట్టుకురావడం వల్ల అతని కడుపుకి ఒక రాయి గట్టిగా గుచ్చుకుని ఎక్కువ బ్లడ్ లాస్ అవడం గమనిస్తుంది. కంగారులో ఏం చేయాలో తెలియక వీళ్ళకి యూస్ అయ్యేటట్టు అతని దగ్గర ఏదైనా వస్తువు ఉందా అని చెక్ చేసిన జెన్ కి ఒక ఫ్లార్ గన్ దొరుకుతుంది. కానీ ప్రస్తుతానికి అది పనికిరాదని పక్కన పడేసి తన ఫ్రెండ్ చేతుల్ని రబ్ చేస్తూ అతన్ని కాన్షియస్నెస్ లోకి తీసుకురావడానికి ట్రై చేస్తుంది. లైట్ గా కళ్ళు తెరిచి కొన ఊపిరితో ఉన్న అతను చాలా భయపడుతూ నువ్వు కూడా నీటిలో అది చూసావా అని అడుగుతాడు. అది విన్న జెన్ తన ఫ్రెండ్ నీటిలో దేన్నో చూసి భయపడ్డాడని అనుకునే లోపే అతను మళ్ళీ కాన్షియస్నెస్ కోల్పోవడం చూసి ఇక ఇలానే వదిలేస్తే తన ఫ్రెండ్ చనిపోతాడని అర్థం చేసుకుని ముందు అతని కడుపుకు కుచ్చుకున్న రాయి తీసి బ్లడ్ లాస్ అవ్వడం ఆపడానికి ప్రయత్నిస్తుంది. నెక్స్ట్ అతనికి తాగడానికి ఏమైనా ఇవ్వడం మంచిదని పరిగెడుతూ అటు ఇటు తిరిగిన తను ఆ అడవిలోకి వెళ్లి కింద ఒక కొబ్బరి బొండం పడుండడం చూసి దాన్ని రాయికి గుద్ది నేలకేసి కొట్టి నోటితో కొరికి నానా కష్టాలు పడి ఎలాగో ఆ కొబ్బరికాయ ఓపెన్ చేసి స్పీడ్ గా పరిగెడుతూ తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది. కానీ అన్ఫార్చునేట్లీ అతనికి ఆ నీళ్లు తాగించే లోపలే చనిపోతాడు. దాంతో షాక్ అయిన జెన్ బ్రాట్ కలుతరు స్పృహలోకి రా అని ఏడుస్తుంది. ఇలా జెన్ తన ఫ్రెండ్ బ్రాట్ చనిపోయాడని బాధపడుతూ ఉన్నప్పుడు కెమెరాని అలా పైకి తీసుకువెళ్లి జూమ్ అవుట్ చేసి మనకు ఒక వ్యూ చూపిస్తారు చూడండి. ఈ ఐలాండ్ చుట్టూ కంటికి కనిపించే అంత దూరం మనకి వేరే ఏదైనా ఐలాండ్ కానీ బోట్ కానీ ఏం కనిపించదు. అయితే మరి హీరోయిన్ ఎక్కడి నుంచి వచ్చిందని ఆలోచిస్తున్నారు కదా. యాక్చువల్లీ మన జెన్ తన నలుగురు ఫ్రెండ్స్ తో కలిసి సముద్రంలో బోట్ రైడ్ చేస్తూ పార్టీ చేసుకుంటున్నప్పుడు దురదృష్టవశార్థం తుఫాను మొదలై వీళ్ళ బోట్ అలల్లో కొట్టుకుని మునిగిపోయింది. అప్పుడు జెన్ తన మిగతా ఫ్రెండ్స్ తో విడిపోయి నీటిలో కొట్టుకుని ఐలాండ్ ని చేరుకుంది. ఇంకా ఇక్కడే ఖాళీగా కూర్చుంటే తప్పించుకోవడం కుదరదని ఆలోచించిన జెన్ ఆ దట్టమైన అడవిలో ఏమైనా మృగాలుంటాయేమో అని భయపడి లోపలికి వెళ్లకుండా ముందు నడుస్తూనే అలా సముద్రం ఒడ్డు మొత్తం ఒక రౌండ్ కొట్టి తిరిగి చూస్తుంది. అక్కడేం దొరకకపోయేసరికి నెక్స్ట్ ఫారెస్ట్ లోకి డీప్ గా వెళ్లకుండా కొంచెం లోపలికి వెళ్లి ఆ ఎడ్జ్ లోనే ఏమైనా దొరుకుతుందా అని సెర్చ్ చేస్తుంది. అప్పుడు జెన్ కి అక్కడున్న చెట్టు కొమ్మలో ఒక పాత బ్యాగ్ వేలాటం కనిపించి దగ్గరికి వెళ్లి దాన్ని తెరిస్తే లోపల ఎవరివో బట్టలు, పక్కనే ఒక బాక్స్ లో 3 కోక్ బాటిల్స్, ఇంకో డబ్బాలో చిన్నపిల్లలు ఆడుకుని పాత టెడీబేర్ బొమ్మ అండ్ ఫైనలీ తనకి చాలా అవసరమైన మ్యాచ్ బాక్స్ అని ఏవేవో కొన్ని వస్తువులు దుమ్ము పట్టిపోయి ఉంటాయి. ఇవన్నీ చూసిన హీరోయిన్ అంటే తనకి ముందే ఈ ఐలాండ్ కి ఇంకో ఫ్యామిలీ వచ్చి మేబీ తనలానే ఇక్కడ ఇరుక్కున్నారేమో అని అనుకుంటుంది. జెన్ ఇవిలా చూస్తూ ఉండగా బయట సముద్రపు నీటిలో నుండి ఏదో, సరిగ్గా చెప్పాలంటే ఎవరో బయటకొచ్చి నడుస్తున్నట్టు శబ్దం వినిపించడంతో హీరోయిన్ ముందు దాన్ని పెద్దగా పట్టించుకోకపోయినా కంటిన్యూస్ గా అదే విచిత్రమైన సౌండ్ వినిపించడంతో భయంలో ఫ్రీజ్ అయి మెల్లగా ఆ శబ్దం వచ్చే డైరెక్షన్ లోకి వెళ్తుంది. సర్ప్రైజింగ్లీ ఈ సౌండ్ అక్కడ కింద పడున్న ఒక చెట్టులో నుండి రావడంతో దెయ్యం గియ్యం అయి ఉంటుందో అని వణికిపోతున్న జెన్ అంకలమ్మ పోలేరమని మొక్కుకుంటూ మెల్లమెల్లగా ఆ నల్లటి పొక్కలోకి తొంగి చూస్తున్నప్పుడు సడన్లీ లోపల నుండి ఏదో స్పీడ్ గా బయటకొస్తుంది. ఇంత బిల్డప్ ఇచ్చాక తీరా వచ్చిందేంటో తెలుసా, ఒక మామూలు పక్షి. చి, దీనికి ఎంత భయపడ్డానా అని ఫీల్ అయిన హీరోయిన్ ఇలా పిచ్చి పిచ్చిగా ఆలోచించడం టైం వేస్ట్ అని దెయ్యాలు భూతాలంటే ఏముండవని తనకి తను ధైర్యం చెప్పుకుంటుంది. ఆ తరువాత బ్రాట్స్ అవన్నీ కొన్ని కొబ్బరి ఆకులతో కప్పి చీకటి పడుతుందని త్వరగా తాను పడుకోవడానికి ఓ చెట్టు కింద మంచి ప్లేస్ చూసుకుంటుంది. కానీ ఇక్కడ కూడా హీరోయిన్ ని దురదృష్టం ఫాలో అవ్వడం మొదలదు. ఆ రోజు రాత్రి ఆ ఐలాండ్ లో గట్టిగా వర్షం పడ్డం మొదలవుతుంది. బట్ జెన్ కటిక చీకట్లో ఆ నిర్మానుష్యమైన ఐలాండ్ లో ఎలాగోలా వర్షంలో నానుతూ కష్టపడి ఆ నైట్ ని సర్వైవ్ అవుతుంది. అలాగే లక్కీలీ మరుసటి రోజు తెల్లవారేసరికల్లా వర్షం పూర్తిగా ఆగిపోతుంది. ఒడ్డుకొచ్చిన జెన్ కి ఇక్కడ మళ్ళీ ఇంకో సర్ప్రైజ్. తన ముందు ఎన్నో చేపలు అలలకి కొట్టుకొచ్చినట్టు పడుంటాయి. మోస్ట్లీ నైట్ పడ్డ వర్షం వల్ల ఇలా అయి ఉంటుందని ఆలోచించిన జెన్ ప్రస్తుతానికి తన ఫుడ్ ప్రాబ్లం తీరిపోయిందని హ్యాపీగా ఆ చేపలు కలెక్ట్ చేస్తున్నప్పుడు ముందు ఒక బేబీ షార్క్ ఏదో జంతువు దాన్ని అటాక్ చేసినట్టు గోళ్ల గాయాలతో చనిపోయి పడుండడం చూసి షాక్ అవుతుంది. అయినా మళ్ళీ సముద్రం అన్నాక ఇవన్నీ మామూలే అని రిలాక్స్ అయిన తను ఈ ఇన్సిడెంట్ గురించి అంత పెద్దగా ఏం ఆలోచించదు. నెక్స్ట్ సీన్ లో జెన్ ఆ దీవిలోని మిగతా ప్లేసెస్ ని చెక్ చేద్దామని తిరుగుతున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్లీ మామ్ అని రాసున్న ఒక సమాధి తన కంటపడుతుంది. అది చూసిన జెన్ బహుశా ఇంతకు ముందు ఇక్కడ
తనకొచ్చిన ఆ ఫ్యామిలీలో ఎవరిదో అయ్యుంటుందని అర్థం చేసుకుని కొంచెం ఆలోచించి తన ఫ్రెండ్ బ్రాడ్ డెడ్ బాడీని కూడా తీసుకొచ్చి ఈ సమాధి పక్కనే పూడ్చిపెడుతుంది. ఇంకా ఆ రోజు రాత్రి జెన్ తీరంలో తనకి దొరికిన ఆ చేపల్ని నిప్పులో కాల్చి కావలసినంత తిని ఫైనలీ 2 రోజుల తరువాత ఈ రాత్రి ప్రశాంతంగా నిద్రపోతుంది. కానీ కథలో ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్. నెక్స్ట్ డే మార్నింగ్ తను నిద్ర లేచేసరికల్లా బ్రాడ్ డెడ్ బాడీని తను పూడ్చిపెట్టిన ఆ ప్లేస్ మొత్తం రక్తంలో తడిచిపోయి ఉంటుంది. అందులోనూ అతని బాడీని ఎవరో ముక్కలు ముక్కలుగా చీల్చి చెండాడి లాక్కు వెళ్లిపోయినట్టు కనిపించడంతో జెన్ బాగా భయపడుతుంది. అండ్ ఈ సంఘటన తరువాత ఈ ఐలాండ్ లో తను ఒక్కరితే కాక ఇంకెవరో కూడా ఉన్నారని జెన్ కి అర్థమవుతుంది. సో ఆ రోజు రాత్రి తనకు ఒక్క చుక్క కునుకు పట్టదు. ఎవరు ఎప్పుడు ఏ పక్క నుంచి అటాక్ చేస్తారో తెలియక అలా కర్ర కట్టుకు కూర్చునిపోయి ఆ నైట్ అంతా భయం మీద గడుపుతుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఆ దీవిలో నిల్చుని సముద్రం వైపు చూస్తూ ఎలా వెళ్లాలని ఆలోచిస్తున్న హీరోయిన్ కి నీటిలో ఒక సూట్ కేస్ కనిపించడంతో వెంటనే స్విమ్ చేస్తూ దాని దగ్గరికి వెళ్ళినప్పుడు సడన్ గా తన చుట్టూ ఏదో తిరుగుతున్నట్టు డిఫరెంట్ గా ఫీల్ అయిన జెన్ నీటిలోకి వెళ్లి చూస్తే కింద సముద్రంలో బ్లాక్ హోల్ లా విచిత్రంగా ఏదో కనిపించడంతో భయపడి వెంటనే ఆ సూట్ కేస్ పట్టుకుని తిరిగి చూడకుండా ఐలాండ్ కి వెళ్లిపోతుంది. ఆ తరువాత ఇంత రిస్క్ ఎత్తుకుని తీసుకొచ్చిన ఆ సూట్ కేస్ లో ఏముందో ఓపెన్ చేసి చూస్తే ఆశ్చర్యపడే విధంగా తనకి సరిపోయే బట్టలుంటాయి. మళ్ళీ ఆ రోజు రాత్రి జెన్ చీకట్లో క్యాంప్ ఫైర్ స్టార్ట్ చేస్తూ ఉండగా సడన్లీ మీద ప్లేన్ వెళ్లేటట్టు సౌండ్ వినిపించడంతో వెంటనే చేస్తున్న పని పక్కన పడేసి ఆ ఐలాండ్ నుంచి తప్పించుకునే దారి దొరికిందని హ్యాపీగా బ్రాడ్ తీసుకొచ్చిన ఆ ఫైర్ గన్ ని ఆకాశంలోకి షూట్ చేస్తుంది. కానీ బ్యాడ్ లక్, అప్పటికే ప్లేన్ చాలా దూరం వెళ్లిపోయి ఉండడం వల్ల వాళ్ళకి ఈ సిగ్నల్ కనిపించదు. ఇంత మంచి ఛాన్స్ మిస్ అయిపోయిందే అని అప్సెట్ అయిన హీరోయిన్ ఆ సిగ్నల్ మీద నుండి అలా కింద పట్టం చూస్తూ ఉండగా ఇక్కడే ఎవరూ ఎక్స్పెక్ట్ చేయనట్టు ఆ లైట్ నీటి మీద పడగానే ఆ వెలుతురికి సముద్రంలో నిల్చునున్న ఒక భయంకరమైన మాన్స్టర్ లాంటి వికృత రూపం కనిపిస్తుంది. ఇలా సడన్ గా తన్ని చూసిన జెన్ కి భయంలో గుండె జారిపోతుందనుకోండి. అందులోనూ ఆ క్రియేచర్ కూడా తనని చూస్తూ ఉండడంతో వెంటనే జెన్ అక్కడి నుంచి ఆ అడవిలోకి పరిగెడుతూ వెళ్లి కొన్ని చెట్ల వెనక దాగున్నాక తను ఎక్స్పెక్ట్ చేసినట్టే ఆ క్రియేచర్ ఒడ్డుకొచ్చి జెన్ కోసం తీవ్రంగా వెతుకుతుంది. అది ఆ సరౌండింగ్స్ మొత్తం తిరుగుతుంటే ఇటు మన హీరోయిన్ సౌండ్ చేయకూడదని చేతితో తన నోరుని గట్టిగా మూసుకుని ఏడుస్తూ కదలకుండా కూర్చుంటుంది. చాలాసేపు వెతికి జెన్ దొరకకపోయేసరికి ఆ మాన్స్టర్ వచ్చినట్టే మళ్ళీ సముద్రంలోకి వెళ్లిపోతుంది. ఆ తరువాత హీరోయిన్ ఎలాగోలా ఆ నైట్ ని సేఫ్ గా గడిపి నెక్స్ట్ డే తెల్లవారి తన చలిమంట క్రియేట్ చేసింది కదా ఆ ప్లేస్ కి వెళ్లి చూస్తే అక్కడ తన వస్తువులన్నీ చిందరబందరగా పడుంటాయి. వాటిలో ఇంతకు ముందు ఈ ఐలాండ్ లో స్టే చేసిన ఫ్యామిలీ వాళ్ళ ఫోటోస్ ఉండడం గమనించి వాటిని క్యాషువల్ గా చూస్తున్న జెన్ ఒక ఫోటోలో వాళ్ళ వెనక చీకట్లో 2 ప్రకాశమైన కళ్ళు మాత్రం కనిపించడం నోట్ చేస్తుంది. అంటే డెఫినెట్లీ ఈ మాన్స్టరే ఆ ఫ్యామిలీని చంపుంటుందని జెన్ కి అర్థమవుతుంది. దీంతో ఇక్కడ నుంచి ఎలా అయినా తప్పించుకోవాలని డిసైడ్ అయిన జెన్ తన దగ్గరున్న సూట్ కేస్ మీదకెక్కి దాన్ని బోట్లా వాడితే ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అయినా ఈ ప్రయత్నంలో ఆ రోజంతా గడిచిపోతుంది కానీ ఆ ప్లాన్ సక్సెస్ అవ్వదు. అందులోనూ మళ్ళీ చీకటి పడ్డంతో జెన్ నిన్నట్లా కాకుండా ఈ రోజు దాగవడానికి ఏదైనా సేఫ్ అయిన ప్లేస్ కావాలని బాగా వెతుకుతూ స్టార్టింగ్ లో ఆ పక్షి బయటకొచ్చిన ఆ పడిపోయిన చెట్టుని చూసి క్షేమంగా ఉంటుందని ఆ హోల్ లోకి దూరిపోతుంది. తను అనుకున్నట్టే సరిగ్గా ఆ ప్లేన్ పైనుంచి వెళ్లే అదే సమయంలో సముద్రంలో నుండి ఆ మాన్స్టర్ కూడా బయటకొచ్చి హీరోయిన్ కోసం ఆక్రోషంగా వెతుకుతుంది. మేబీ జెన్ ఆ పడిపోయిన చెట్టులోనే ఉందని రియలైజ్ అయ్యాడో ఏమో కానీ దాని మీదకెక్కి కంటిన్యూస్ గా గుద్దుతూ అటు ఇటు తిప్పి చాలాసేపు అటాక్ చేస్తాడు. కానీ ఇంత జరిగి ఆ చెట్టు కొద్దిగా విరిగిపోతున్న హీరోయిన్ బయటికి రాకుండా సౌండ్ కూడా చేయకుండా సైలెంట్ గా లోపలే ఉండిపోతుంది. దాంతో ఆ మాన్స్టర్ కూడా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కట్ చేస్తే ఆ మరుసటి రోజు ఉదయం తెల్లవారిందని తెలిసాక జెన్ ధైర్యం తెచ్చుకుని ఆ ఇరిగిపోయిన చెట్టు నుండి బయటకొస్తుంది. అండ్ ఇక్కడే జెన్ కి ఒక విషయంలో క్లారిటీ కూడా దొరుకుతుంది. ఏంటంటే ఆ మాన్స్టర్ ఆకలితో వేటాడడానికే కదా సముద్రం నుంచి పైకొస్తున్నాడు. సో దానికి తినడానికి ఫుడ్ ఏమైనా దొరికితే తనని వేటాడే ఛాన్సెస్ తగ్గుతాయి కాబట్టి ఒక ప్లాన్ చేసి ముందు చిన్న ఫిషెస్ ని పట్టి వాటిని రుబ్బి వాటిని ఎరగా వాడి ఒక బేబీ షార్క్ ని పడుతుంది. సో ఈ షార్క్ ని ఆ మాన్స్టర్ కోసం తాడుతో కట్టి ఒక చెట్టుకు వేలాడదీసి జెన్ ఆ రోజు నైట్ ఈ ప్లేస్ కి కొంచెం దూరంలో దాగుంటుంది. ఆ తరువాత ఆ మాన్స్టర్ వస్తుందో లేదో అని దానికోసం వెయిట్ చేస్తున్న జెన్ కి నీరసతో ఎక్కువగా నిద్రొచ్చి ఇలా చిన్నగా ఒక కునుకు వేసిన ఈ గ్యాప్ లో గాలిలో వచ్చిన ఆ మాన్స్టర్ సెకండ్స్ లో ఆ సొరచాపని కొరుక్కు మళ్ళీ సముద్రంలోకి పట్టుకు వెళ్లిపోతుంది. దీన్ని బట్టి మన హీరోయిన్ ఆ మాన్స్టర్ కిరాతకంగా చంపడంతో పాటు స్పీడ్ గా మూవ్ అవ్వగలదని కూడా తెలుసుకుంటుంది. ఎలాగో తన ప్లాన్ వర్క్ అయి ఆ మాన్స్టర్ చేప దొరకగానే తనని వెతకడం వదిలేసింది కాబట్టి
ఈ రోజు నైట్ కి కూడా అదే రూట్ ఫాలో అయిపోదామని చేపలు పడుతున్నప్పుడు జెన్ తన నలుగురు ఫ్రెండ్స్ లో ఒక అతనైన జాక్ నీటిలో కొట్టుకురావడం గమనిస్తుంది. అది చూసి హ్యాపీగా తను అతన్ని ఒడ్డుకీడ్చాలని ట్రై చేసినప్పుడే యాక్చువల్లీ జాక్ ఆల్రెడీ చనిపోయాడని తెలుస్తుంది. అందులోనూ దారుణం ఏంటంటే జాక్ శవం పంటి గాయాలతో నిండిపోయి ఉండడం మాత్రం కాకుండా అతని అప్పర్ బాడీ మాత్రమే ఒడ్డుకొచ్చుంటుంది, మిగతా సగం శరీరం కనిపించదు. ఇతన్నిప్పుడు పూడ్చిపెట్టినా మళ్ళీ బ్రాడ్ విషయంలో జరిగినట్టు ఆ మాన్స్టర్ ఇతని బాడీని కూడా తీసి తినేస్తుంది. కాబట్టి జెన్ మాట్లాడకుండా జాక్ డెడ్ బాడీని ఈ రాత్రి ఎరగా వాడదామని డిసైడ్ అవుతుంది. యాజ్ యూజువల్ అతని శవాన్ని తాడుతో చెట్టుకి కట్టి ఈ రోజు ఆ మాన్స్టర్ చూడ్డానికి ఎలా ఉంటుందో తెలుసుకోవాలని డిసైడ్ అయి దాని రాక కోసం అలర్ట్ గా ఎదురు చూస్తుంది. ఈసారి జెన్ ప్లాన్ వర్క్ అయి ఆ మాన్స్టర్ సముద్రంలో నుండి అలా పైకి లెగుస్తూ చెట్టులో ఉన్న జాక్ శవాన్ని కొరికి నీటిలోకి ఈడ్చుకు వెళ్లిపోతున్నట్టు చూపిస్తారు. అండ్ ఈ సీన్ లోనే మన హీరోయిన్ ఫస్ట్ టైం ఆ మాన్స్టర్ ని క్లియర్ గా చూస్తుంది. అసలు ఆ క్రియేచర్ జంతువా ఏలియనా ఏంటని ఏం అర్థం కాదు. మనిషిలా 2 కాళ్లతో నడుస్తూ నార్మల్ అనిమల్స్ కన్నా ఈ మాన్స్టర్ తెలివైనదని మాత్రం అర్థమవుతుంది. అండ్ ఆ మాన్స్టర్ వచ్చిన ఈ గ్యాప్ లో ఈ రోజు కూడా ఆ ప్లేన్ ఐలాండ్ ని దాటి వెళ్లిపోయింది. ఆ క్రియేచర్ ని దగ్గరలో నుంచి చూసిన జెన్ తనతో డైరెక్ట్ గా ఫైట్ చేయడం కష్టమని తనకంటూ ఒక పొడవైన కర్రకి ఒక కత్తి కట్టి ఆయుధంలా మార్చుకుని అలాగే ఆ ఐలాండ్ చుట్టూ చాలా ట్రాప్స్ ని కూడా సెట్ చేస్తుంది. అది మాత్రం కాదు, జెన్ కిందుంటే కదా ఆ మాన్స్టర్ కి దొరికిపోయే ప్రమాదం ఉంది. అందుకే తను 2 కొబ్బరి చెట్లకి తన దగ్గరున్న స్ట్రాంగ్ అయిన క్లోత్ ఇంకా రోప్స్ తో ఉయ్యాల కట్టుకుని నైట్ అవ్వగానే మీదకెక్కి అందులో పడుకుంటుంది. కానీ ఇక్కడే హీరోయిన్ కి ఇంకో సమస్య ఎదురవుతుంది. రాత్రి గర్జిస్తూ వర్షం పడేలా గాలి కొడుతూ క్లైమేట్ మారడంతో ఇక్కడే ఉంటే నానిపై ఇబ్బంది పడాల్సి వస్తుంది. అది సేఫ్ కాదని అనుకున్న జెన్ వేరే ప్లేస్ కి వెళ్లి దాగోవాలని ఆలోచిస్తుండగా సరిగ్గా అదే టైం కి అన్ఎక్స్పెక్టెడ్లీ ఆ మాన్స్టర్ దీవికొచ్చి ఈ రోజు జెన్ ని ఎలా అయినా పట్టుకోవాలని సీరియస్ గా వెతకడం మొదలు పెడుతుంది. దాంతో మేదున్న జెన్ గట్టిగా ఊపిరి పీల్చుకోవడానికి కూడా భయపడుతూ ఆ క్రియేచర్ వెళ్లిపోయేంత వరకు చాలా నిశ్శబ్దంగా ఉండాలని ఎంతలోనో ట్రై చేస్తుంది. అయినా బ్యాడ్ లక్ ఏంటంటే ఆ మాన్స్టర్ కి జెన్ ఉన్న చోటు తెలిసిపోయి జంప్ చేస్తూ తనున్న ఆ ఉయ్యాలని తెంపడానికి ట్రై చేస్తూ అది వర్క్ అవ్వకపోయేసరికి డైరెక్ట్ గా 2 కొబ్బరి చెట్లని బలంగా షేక్ చేయడం మొదలు పెడుతుంది. ఆ ఫోర్స్ కి హీరోయిన్ మీద నుండి స్లిప్ అయి స్ట్రైట్ గా ఆ మాన్స్టర్ ముందుకొచ్చి పడ్డంతో చాలా భయపడుతున్న జెన్ ఎలా అయినా బ్రతకాలన్న సంకల్పంతో ఎనర్జీ వచ్చి తిరిగి చూడకుండా అక్కడి నుంచి స్పీడ్ గా పరిగెడుతుంటే వెనకాలే తనని అటాక్ చేసుకుంటూ వస్తున్న ఆ మాన్స్టర్ మళ్ళీ సముద్రపు నీటిలోకి దూకి వేగంగా స్విమ్ చేసుకుని వచ్చి జెన్నీ కార్నర్ చేస్తుంది. అప్పుడు హీరోయిన్ ఒక షార్ప్ అయిన కర్రతో దాన్ని గట్టిగా పొడవడంతో గాయపడ్డ ఆ మాన్స్టర్ కి కోపం వచ్చి ఈసారి ఒక్క దెబ్బతో జెన్ ఎగురుకుంటూ వెళ్లి పడేలా కొడుతుంది. అంతే, ఇక తన చాప్టర్ ఇక్కడితో క్లోజ్ అని జెన్ అనుకున్న టైంలో దేవుడే కనికరించినట్టు ఒక పెద్ద పిడుగు పడుతుంది. ఆ వెలుతురి ఇంకా ఆ సౌండ్ పడని ఆ మాన్స్టర్ భయపడి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇలా జస్ట్ మిస్ లో ప్రాణాలతో తప్పించుకున్న జెన్ నెక్స్ట్ డే కళ్ళు తెరిచి తన కాళ్ళకి మాన్స్టర్ గోలు తగిలి బాగా బలంగా ఇంజ్యూర్ అయి ఉండడం చూస్తుంది. అలాగే తన మాన్స్టర్ ని పొడిచింది కదా, ఆ వెపన్ లో ఉన్న దాని రక్తం బ్లాక్ కలర్ లో ఉండడం కూడా గమనిస్తుంది. సరే అని జెన్ ముందుగా తన గాయాన్ని సముద్రపు నీటిలో వాష్ చేసి అలా ఒడ్డులో కూర్చుని రెస్ట్ తీసుకుంటున్నప్పుడు దూరంలో తనకి నీటిలో తేలుతున్న ఏదో ఒక పెద్ద రెడ్ కలర్ ఆబ్జెక్ట్ కనిపించి అదేంటో కనుక్కోవడం కోసం ఆలస్యం చేయకుండా హీరోయిన్ వెంటనే నీటిలోకి దిగి స్విమ్ చేసుకుంటూ దాని దగ్గరికి వెళ్తుంది. అప్పుడే తను అది నిజానికి వీళ్ళ ఇరిగిపోయిన బోట్ లో సేఫ్టీ కోసం తీసుకొచ్చిన రాఫ్ట్ అని తెలుసుకుంటుంది. అండ్ సర్ప్రైజింగ్లీ అందులో జెన్ తో పార్టీ చేసుకోవడానికి వచ్చిన తన 4 ఫ్రెండ్స్ లో మిగతా 2 అయిన లూకస్ ఇంకా మియా ఉంటారు. అలాగే ఈ లూకస్ మరెవరో కాదు, మన హీరోయిన్ జెన్ బాయ్ ఫ్రెండ్. వీళ్ళిద్దరూ ప్రాణాలతో ఉండడం చూసిన జెన్ చాలా సంతోషపడుతుంది. ఇన్నాళ్ళు ఒంటరిగా ఉండి ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన జెన్ ఒడ్డుకు చేరుకోగానే తన బాయ్ ఫ్రెండ్ ని హక్ చేసుకుని గట్టిగా ఏడుస్తుంది. ఆ తరువాత మియా ఇంకా లూకస్ ఆల్మోస్ట్ 10 డేస్ గా ఈ రాఫ్ట్ లో తినడానికి ఫుడ్ కూడా లేకుండా చాలా కష్టం మీద సర్వైవ్ అయ్యారని తెలుసుకున్న జెన్ వెంటనే తను పట్టిన కొన్ని చేపల్ని ఫ్రై చేసి వాళ్ళిద్దరికి తాగడానికి కోక్ కూడా ఇస్తుంది. అది చూసి షాక్ అయిన వాళ్ళు ఈ ఐలాండ్ లో నీకు కూల్ డ్రింక్స్ ఎక్కడి నుంచి దొరికాయని అడిగితే జెన్ హమ్మయ్య ఫైనలీ అడిగారే అని ఇప్పటి వరకు ఈ ఐలాండ్ లో జరిగిందంతా చెప్పడం మొదలు పెడుతుంది. యాక్చువల్లీ ఈ ఐలాండ్ లో నాకన్నా ముందు ఒక ఫ్యామిలీ నివసించింది. కానీ అన్ఫార్చునేట్లీ ఆ సముద్రంలో బ్రతుకుతున్న ఒక వికృతమైన మాన్స్టర్ వాళ్ళందరినీ చంపేసింది. అది రోజు రాత్రవ్వగానే నేల మీదకొచ్చి నన్ను కూడా వేటాడి తినేయాలని ప్రయత్నిస్తుంది. ఈ రోజు కూడా చీకటి పడితే మళ్ళీ వచ్చేస్తుంది. సో అంతకు ముందే మనం అందరం ఆ రాఫ్ట్ లో ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్లిపోదామని చెప్తుంది. అది విని షాక్ అయిన లూకస్ ఇంకా మియా హీరోయిన్ దగ్గర నీకేమైనా పిచ్చి పట్టిందా, మేమిప్పుడే ఈ ఐలాండ్ కి వచ్చాం. సముద్రంలో ఎటు వెళ్లాలో తెలియక తికమక పడుతూ రిస్క్ తీసుకోవడానికి బదులు సేఫ్ గా ఉండడానికి చోటు, తినడానికి తిండని అన్నీ ఉన్న ఈ ఐలాండ్ ఎంతో బెటర్. అడవన్నాక జంతువులు పాములు ఉంటాయి, వాటి దగ్గర నుండి మనమే సేఫ్ గా ఉండాలని చెప్తారు. కానీ ఇక్కడ సమస్య జంతువో పామో కాదు, అది నిజంగానే ఒక మాన్స్టర్. మనుషుల్ని జంతువుల్ని కిరాతకంగా చంపి వాళ్ళని తినడానికి సముద్రంలో ఉన్న
ఆ మిస్టీరియస్ బ్లాక్ హోల్ లోకి ఈడ్చుకు వెళ్ళిపోతుంది. నా మాట వినండి, అది మీరు అనుకుంటున్నట్టు సామాన్యమైన యానిమల్ కాదని జెన్ ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా లూకస్ ఇంకా మియా వాళ్ళు చెప్పిందే సరన్నట్టు, నీకే అర్థం కావట్లేదు జెన్, ఒకవేళ మనలా మన మిగతా ఇద్దరు ఫ్రెండ్స్ కూడా మనలా ఈ ఐలాండ్ కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా, కాబట్టి ఇక్కడే వెయిట్ చేద్దామని చెప్తారు. అప్పుడే ఆ విషయం గుర్తొచ్చిన హీరోయిన్ వాళ్ళకి తమ ఫ్రెండ్స్ అయిన బ్రాడ్ ఇంకా జాక్ ఆల్రెడీ చనిపోయారని, బ్రాడ్ శవాన్ని తన ఐలాండ్ లో పాతి పెట్టాక ఆ మాన్స్టర్ ఏం చేసిందో కూడా చెప్తుంది. తమ బెస్ట్ ఫ్రెండ్స్ మరణించారన్న విషయం తెలుసుకుని వీళ్ళు చాలా బాధపడతారు. అయినా జెన్ చెప్పేది వినిపించుకోకపోయేసరికి హీరోయిన్ వేరే దారి లేక ముందు ఈ ఐలాండ్ లో ఉండే ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఫోటోస్ లో ఆ మాన్స్టర్ కళ్ళు కనిపిస్తాయి కదా, అది అలాగే నిన్న నైట్ ఫైట్ లో తను వాడిన వెపన్ కూడా నల్ల కలర్ రక్తం, తన కాళ్ళకి తగిలిన గాయమని అన్ని చూపిస్తుంది. అయినా వీళ్ళు జెన్ చాలా రోజుల నుండి ఈ ఐలాండ్ లో ఒంటరిగా ఉండడం వల్ల ఇవన్నీ ఊహించుకుంటుందని అనుకుంటారు. అప్పుడు జెన్ రోజు నైట్ ఈ డైరెక్షన్ లోకి ఒక ప్లేన్ వెళ్తుంది. అది భూమికి ఇంత దగ్గరలో నుండి వెళ్తుందంటే డెఫినెట్లీ పక్కనే ల్యాండ్ అయ్యేటందుకు వేరే ఏదైనా ప్లేసో లేదా మనుషులుండే ఇంకో ఐలాండ్ అయినా ఉండాలి. సో మనం కూడా కొన్ని రోజులకి సరిపోయే ఫుడ్ సేకరించుకుని ఆ డైరెక్షన్ లోనే వెళ్దామని చేపలు పట్టడానికి వెళ్తుంది. 1 వీక్ కి సరిపోయే చేపలు పట్టాక జెన్ తిరిగొచ్చి చూస్తే లూకస్ ఇంకా మియా తనతో వెళ్లాలా వద్దని డిస్కస్ చేస్తుంటారు. ఏదో సీక్రెట్ గా మాట్లాడుకున్న వాళ్ళు జెన్ దగ్గరకు వచ్చి, మేం బాగా ఆలోచించాం, రోజు నైట్ ఒక పర్టికులర్ టైంలో ప్లేన్ వెళ్తుందని చెప్పావు కదా, అదొచ్చే టైంకి మనం ఈ సముద్రపు ఒడ్డున ఫైర్ క్రియేట్ చేసి సిగ్నల్ పంపిద్దాం, అప్పుడు వాళ్ళే వచ్చి మనల్ని కాపాడుతారు, నువ్వెంతైనా చెప్పు, కానీ నేను మియా మళ్ళీ ఆ రాఫ్ట్ ఎక్కమని చెప్పేయడంతో జెన్ కి పిచ్చ కోపం వచ్చి, నేను ఇక్కడ ప్రాణాలు పోతాయని చెప్తుంటే మీరిద్దరు ఏం వాగుతున్నారా అని వాళ్ళతో దెబ్బలాడుతుంది. నార్మల్ గా తను ఒక్కతే ఐలాండ్ లో ఉండి ఆ మాన్స్టర్ దగ్గర నుంచి తప్పించుకోలేకపోతుంది. కానీ ఈ రోజు నైట్ ఏకంగా మందగా ముగ్గురు, అందులోనూ వాళ్ళిద్దరూ దాగవడమో కేర్ఫుల్ గా ఉండడం లాంటివి ఏం చేయరు. సో ఈ రోజు నైట్ ఖచ్చితంగా ఏదో ఒక ఇన్సిడెంట్ జరగబోతుందని రియలైజ్ అయిన జెన్ వాళ్ళకి అర్థమయ్యేలా ఎంత చెప్పడానికి ప్రయత్నించినా వర్క్ అవ్వకపోయేసరికి మియా ఇంకా లూకస్ రాకపోతే తను ఒంటరిగా అయినా వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటుంది. సో వెంటనే చకచకా కొన్ని కొబ్బరి బొండాలు చేపలు ఆ రాఫ్ట్ లో పడేసి సైలెంట్ గా దాన్ని సముద్రంలోకి తీసుకువెళ్తూ ఉండడం అన్ఫార్చునేట్లీ వాళ్ళిద్దరూ చూసేస్తారు. దాంతో లూకస్ ఇంకా మియా పరిగెడుతూ వచ్చి హీరోయిన్ ని ఆపడానికి ట్రై చేస్తే టెన్షన్ అయిన హీరోయిన్ నన్ను వదలంటని వాళ్ళతో గొడవ పడుతుంది. ఈ ప్రాసెస్ లో మియా జెన్ తలపై గట్టిగా కొట్టి తన స్పృహ కోల్పోయేలా చేశాక వాళ్ళిద్దరూ ఆ రాఫ్ట్ తో సహా జెన్ ని వెనక్కి తీసుకొస్తారు. మెలకువ రాగానే ఎక్కడ మళ్ళీ ముందులా ఆ రాఫ్ట్ తీసుకుని పారిపోవడానికి ప్రయత్నిస్తుందో అని లూకస్ హీరోయిన్ జెన్ ని ఒక చెట్టుకు కట్టిస్తాడు. అక్కడి నుంచి జెన్ కి మళ్ళీ స్పృహ వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికల్లా రాత్రైపోయి ఉంటుంది. హీరోయిన్ వాళ్ళ దగ్గర, మీరు చేస్తున్నది చాలా పెద్ద తప్పు, దయచేసి ఆలస్యం అవ్వడానికి ముందు నా కట్లు విప్పండి అని ఎంతగా ప్రతిమాలినా వాళ్ళు రివర్స్ లో, చీకటి పడి ఇంతసేపు అయింది, నువ్వు చెప్పిన ఏ మాన్స్టర్ ఇంకా రాలేదే, ఇప్పటికైనా అర్థం చేసుకో, అదంతా నీ ఇమాజినేషన్ అని అడ్వైస్ చేస్తారు. అది విని వీళ్ళకి ఎలా చెప్పాలో ఏం చెప్పాలో అర్థం కాని హీరోయిన్ అరవడంతో మియా లూకస్ దగ్గర తను నీ గర్ల్ ఫ్రెండే కదా, నువ్వే మాట్లాడని వాకింగ్ కి వెళ్తున్నానని చెప్పి సముద్ర తీరానికి వెళ్తుంది. వీళ్ళిద్దరూ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకి ఒంటరిగా ఉన్న అమ్మాయిని చూపిస్తారు. ఒడ్డులో కొన్ని చేపలు పీస్ పీస్ అయి పడుండడాన్ని తను వింతగా చూస్తుంది. వాటి దగ్గరికి వెళ్లి ఇది ఎలా సాధ్యమని తను ఆలోచిస్తూ ఉన్నప్పుడు తన వెనక నుంచి ఏదో ఒక ఆకారం స్పీడ్ గా వెళ్తున్నట్టు చూపిస్తారు. అక్కడ కట్ చేస్తే ఇటు మాట్లాడుతూ ఉన్న జెన్ ఇంకా తన బాయ్ ఫ్రెండ్ లూకస్ కి ఒక్కసారిగా మియా గట్టిగా అరవడం వినిపిస్తుంది. ఏం జరిగిందో చూడ్డానికి లూకస్ ఒక అగ్గికారాన్ని పట్టుకుని బయలుదేరతాడు. అయినా అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో సెకండ్స్ లో అర్థం చేసుకున్న హీరోయిన్ అతన్ని వెళ్లొద్దని ఆపడానికి వార్న్ చేస్తుంది. అయినా అతను ఆగకుండా పరిగెడతాడు. ఇక్కడికొచ్చి చూస్తే ఆ మాన్స్టర్ ప్రాణాలతో ఉన్న మియా కాళ్ళను ఇరిచి శరీరం నుంచి వేరు చేయడంతో తన నొప్పిలో గిలగిలా కొట్టుకుంటుంది. లూకస్ మియాని కాపాడడానికి వెంటనే ఆ మాన్స్టర్ పై దాడి చేస్తాడు. కానీ ఆల్రెడీ దానికి ఈ రోజుకి సరిపోయే ఎర దొరుకుండడంతో ఆ మాన్స్టర్ లూకస్ ని కొట్టి అతను చూస్తుండగానే మియా బాడీని సముద్రంలోకి ఈడ్చుకు వెళ్లిపోతుంది. మరోవైపు హీరోయిన్ తన చేతికున్న కట్లని కష్టపడి తెంపి సేఫ్ గా ఉంటుందని లూకస్ ని తనతో పాటు ఒక ఎత్తైన చెట్టు మీదకి తీసుకువెళ్తుంది. ఇలా వీళ్ళెక్కడా మాన్స్టర్ మళ్ళీ వచ్చేస్తుందో అని ఆ రోజు రాత్రిని భయం మీద గడుపుతారు. నెక్స్ట్ డే తెల్లవారగానే జెన్ లూకస్ దగ్గర, నేను ఈ ఐలాండ్ లో ఉన్న ఇన్నాళ్లలో ఒక్కసారి కూడా ఆ మాన్స్టర్ తెల్లవారి టైంలో సముద్రం విడిచి బయటికి రావడం చూడలేదు. సో ఇప్పటికైనా నా మాట విను, మనం ఆ రాఫ్ట్ లో సూర్యుడు ఉన్నప్పుడే ఇక్కడ నుంచి వెళ్లిపోదాం, లేదంటే మనిద్దరికి కూడా మియా పరిస్థితి అని చెప్తుంది. ఈసారి తన మాట నమ్మిన లూకస్ జెన్ తో కలిసి వెంటనే వాళ్ళకి కావలసినవన్నీ ప్యాక్ చేసుకుని వాళ్ళ ప్రయాణాన్ని మొదలు పెడతారు. కానీ రాఫ్ట్ ఎక్కగానే మన హీరోయిన్ కి లోపల నుండి రక్తం స్మెల్ రావడంతో ఏంటని చూస్తే నిజంగానే ఆ రాఫ్ట్ మొత్తం రక్తం పడి ఎండిపోయి ఉంటుంది. ఈ రక్తం సముద్రంలో మిక్స్ అవ్వడం ప్లస్ లూకస్ బోట్ నడిపేటప్పుడు సముద్రంలో అలలు క్రియేట్ అవ్వడం, ఇవి రెండిటికి అట్రాక్ట్ అయిన ఆ మాన్స్టర్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఆ బ్లాక్ హోల్ నుంచి బయటకొచ్చి వీళ్ళ రాఫ్ట్ పై అటాక్ చేస్తుంది. అది చూసి భయపడిన హీరోయిన్ వెంటనే అది లోపలికి రాకుండా ఓపెనింగ్ సిప్స్ అన్ని క్లోజ్ చేస్తే ఈ మాన్స్టర్
మాన్స్టర్ కింద నుంచి దాడి చేసి తన పదునైన గోలుతో ఈ రాఫ్ట్ లో హోల్ పెట్టి వీళ్ళని పట్టుకోవడానికి ట్రై చేయడంతో లూకస్ ఫ్లార్ గన్ ని రీలోడ్ చేసి ఆ మాన్స్టర్ ని కంటిన్యూస్ గా షూట్ చేస్తాడు. దాంతో బాగా ఇంజ్యూర్ అయిన ఆ మాన్స్టర్ అక్కడ నుంచి వెళ్లిపోయిందని వీళ్ళు అనుకుంటే సడన్ గా మళ్ళీ తిరిగొచ్చిన అది ఈసారి హీరోయిన్ ని పట్టుకుని దాంతో పాటు ఆ బ్లాక్ హోల్ లోకి ఈడ్చుకు వెళ్లిపోతూ ఉంటుంది. లాస్ట్ మినిట్ లో తన దగ్గరున్న పాకెట్ నైఫ్ తో ఆ మాన్స్టర్ ని పొడిచి హీరోయిన్ ఎస్కేప్ అయిపోతుంది. కానీ విదాడిన వింత నాటకం, తనని కాపాడడానికి నీటిలోకి దూకిన లూకస్ ఆ క్రియేచర్ కి దొరికిపోయి ఆ బ్లాక్ హోల్ లోకి ఈడవబడి చనిపోతాడు. ఇప్పుడు హీరోయిన్ మాత్రమే ప్రాణాలతో ఉంది. తన 4 ఫ్రెండ్స్ చనిపోయారని హీరోయిన్ బాధపడి చాలా ఏడుస్తుంది. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఇన్సిడెంట్ తర్వాత జెన్ మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది. అందరినీ కోల్పోయిన తనకి చావు మీద భయంపై తన ఫ్రెండ్స్ ని చంపిన ఆ మాన్స్టర్ ని చంపి ఎలా అయినా పగ తీర్చుకోవాలని డిసైడ్ అవుతుంది. సో వెంటనే పనిలో దిగిన తను ఈ ఐలాండ్ చుట్టూ ఎన్నో డెడ్లీ ట్రాప్స్ ని సెట్ చేసి ఫైట్ కి తనకి కావాల్సిన వెపన్స్ ని కూడా రెడీ చేసుకుంటుంది. ఆయన కర్రలని షార్ప్ గా చెక్కితే ఇరిగిపోవడంతో ఇవి అటాక్ కి పనికిరావని ఆలోచించిన తను అక్కడ ఫ్యామిలీ సమాధి తవ్వి స్ట్రాంగ్ గా ఉంటాయని చనిపోయిన వాళ్ళ ఎముకలని షార్ప్ అయిన వెపన్స్ గా మారుస్తుంది. అండ్ తను ఎక్స్పెక్ట్ చేసినట్టే ఆ రోజు రాత్రి చీకటి పడగానే ఆ మాన్స్టర్ సముద్రంలో నుంచి బయటకొచ్చి హీరోయిన్ వేసిన ఎర్ర రక్తం వాసన పడుతూ తను ప్లాన్ చేసినట్టే ఒక పర్టికులర్ ప్లేస్ కి వస్తుంది. దాంతో నెక్స్ట్ సెకండ్ హీరోయిన్ తను సెట్ చేసిన గడ్డి కుప్పలకి నిప్పంటిస్తుంది. ఈ మాన్స్టర్ కి లైటే వీక్నెస్ కదా, ఈ నిప్పు వెలుతురికి సరిగ్గా కళ్ళు కనిపించక అది డిస్ట్రాక్ట్ అయిన గ్యాప్ లో జెన్ వేగంగా వచ్చి షార్ప్ అయిన కర్రతో ఆ మాన్స్టర్ ని డీప్ గా పొడుస్తుంది. నెక్స్ట్ గ్యాప్ ఇవ్వకుండా తను తీసిన ఎముకలతో కంటిన్యూస్ గా ఆ మాన్స్టర్ ని అటాక్ చేస్తుంది. ఆ మధ్యలో మన హీరోయిన్ కి కూడా కొన్ని దెబ్బలు పడతాయి. అయినా తన వేవి అస్సలు పట్టించుకోదు. ఇన్నాళ్ళ కోపం అంత త్వరగా ఎలా తగ్గిపోతుంది? తను సెట్ చేసిన ట్రాప్స్ అన్నిటితో వరాసగా దానిపై దాడి చేయడంతో ఆ మాన్స్టర్ ఎక్కువ బ్లడ్ లాస్ అయి బలహీనం అయిపోతుంది. ఇటు మన హీరోయిన్ పరిస్థితి కూడా అంతలా బాగోదు. ఫైనలీ జెన్ని వెంట పడుతున్న ఆ మృగం కళ్ళు తిరిగి పడిపోగాని ఛాన్స్ దొరికిందని కొంచెం కూడా లేట్ చేయకుండా హీరోయిన్ ఒక స్పియర్ తీసి కసితీరా పొడిచి ఆఖరికి ఆ మాన్స్టర్ తల సపరేట్ గా కట్ చేసి దాన్ని చంపేస్తుంది. అలాగే వెనక తను స్టార్ట్ చేసిన ఆ ఫైర్ వల్ల ఆడవే కాలిపోతున్నట్టు చూపించి ఈ మూవీని ఎండ్ చేస్తారు. మోస్ట్ ప్రాబబ్లీ ఇంకొంచెం సేపట్లో ఎప్పుడూ అటువైపు వెళ్లే ఆ ప్లేన్ ఈ ఫైర్ చూసి హీరోయిన్ ని కాపాడొచ్చు. ఇంతటితో ఈ వీడియో అయిపోయింది.